హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి జియాలిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెట్టడం జరుగుతుంది. జియాలిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెడితే నీళ్లు పడతాయనే విషయం ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఏ విధంగా ప్యాంట్ పెడుతున్నారో కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి జియాలిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెట్టడం జరుగుతుంది. వీరికి వచ్చేసి ఒక ప్యాంటుకి వచ్చేసి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 3 ప్యాంట్లు పెట్టేయడానికి గాను తీసుకురావడం జరిగింది. మొత్తం వీళ్ళకి 3 ప్యాంట్లకు గాను 30,000 రూపాయలు. 30,000 రూపాయలు తీసుకున్నా కానీ ఈ కడ్డీలు కొట్టడానికి వాళ్ళ మనుషులు వచ్చింటే బాగానే ఉండేది. కానీ ఈ కడ్డీలు కొట్టడానికి మనమే మనుషుల్ని పిలుచుకోవాల్సి వచ్చింది. బోర్ ప్యాంటు పెట్టిన 2 రోజుల తర్వాత ఇలా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకటి బోర్ ప్యాంటు పెట్టించుకోవాలంటే వాళ్ళు 2 ప్యాంట్లు పెట్టడం జరుగుతుంది. హోటల్లో ఏది బెస్ట్ అని 2 రోజుల తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొత్తం 6 ప్యాంట్లు పెట్టడం జరిగింది. అందులో వచ్చేసి మనకు 4వ ప్యాంట్ వేసుకోమని చెప్పడం జరిగింది. అందుకు ఇప్పుడు 4వ ప్యాంట్ అనేది బోర్ వేయడం జరుగుతుంది. ఈ విధంగా కలర్లో మారినట్టయితే నీళ్లు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మట్టి అనేది ఒకే శుద్ధ రకం వచ్చినట్టయితే నీళ్లు పడే అవకాశం చాలా తక్కువ. ఇలా కలర్లో మారినట్టయితేనే నీళ్ళు ఎక్కువగా పడతాయి. ఇప్పుడు 3 పైపులు వేయడం జరిగింది. అంటే 60 అడుగులు వేయడం జరిగింది. 4వ పైపు అనేది వేయడం జరుగుతుంది. మనం అంతకుముందు వేసినప్పుడు ఇలా కలర్లో అయితే రాలేదు. ఒకటే కలర్ రావడం, శుద్ధనే రావడం జరిగింది. అందులో నీళ్ళు అయితే మనం ఎంత వేసినా కానీ 700 అడుగు వేసినా కానీ మనకు 1 ఇంచు నీళ్ళు పడడం జరిగింది. చూద్దాం, జియాలజిస్ట్ అనేది బోర్ ప్యాంట్ పెట్టడం ఇదే మొదటిసారి కాబట్టి నీళ్ళు పడతాయా లేదా అనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది కదా, శుద్ధ అయితే అంత రావడం లేదు. అందుకే కొంచెం నీళ్లు పడతాయనే ఉద్దేశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు 120 అడుగుల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. 120 నుంచి 500 అడుగుల దాకా వేయమని చెప్పడం జరిగింది. కాకపోతే నీళ్ళు తక్కువ పడితేనే 500-700 అడుగుల దాకా బోరు బండి వల్ల అనేది బోరేయడం జరుగుతుంది. నీళ్ళు ఎక్కువ పడినట్టయితే ఎమ్మటే ఆపేయడం జరుగుతుంది. 300-350కి ఆపేయడం జరుగుతుంది. దుమ్ము అనేది ఏ విధంగా పోతుందో ఇలా కలర్లో ఇది వచ్చేసి ఇప్పుడు మళ్ళీ శుద్ధ రకం రావడం జరుగుతుంది. ఎరుపు రకం పోయి శుద్ధ అనేది రావడం జరుగుతుంది. లైట్గా నీల శామ అనేది రావడం జరిగింది. అందుకే దుమ్ము అనేది ఆగిపోయి అక్కడే పొడిగా పడడం జరుగుతుంది. తడిమట్టి నీళ్ళ జాడ అనేది లైట్గా పడినట్టుంది. ఇప్పుడు వచ్చేసి ఇది 85 అడుగుల దాకా వేయడం జరిగింది. దుమ్ము అనేది ఆగిపోయి అంటే ఆ నీళ్ళు అనేది ఆ దుమ్ము అనేది ఆపేయడం జరిగింది. అక్కడ సన్నదార పడడం వల్ల ఆ మట్టికి ఆ నీళ్ళు అనేది సరిపోయినాయి. మనకు బయటకు అనేది కనిపించడం లేదు. బోరుబండ ఆగినప్పుడు తప్పితే మనకి ఇలా చూసినప్పుడు అనేది నీళ్ళు అనేవి కనిపించవు. మా ఏరియాలో వచ్చేసి 90 అడుగుల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా 90 అడుగుల నుంచి స్టార్ట్ అయిన బోరు ప్యాంట్లన్నీ పాస్ చేయడం జరిగింది. ఇంకా అవతల పడినాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి 250. ఇంకా అంతకుమించి పైన అనేది నీళ్ళు అనేవి లేవు. ఇది వచ్చేసి 85 అడుగుల నుంచి 90 అడుగుల మధ్యలో స్టార్ట్ అయినాయి కాబట్టి నీళ్లు పడే అవకాశం ఎక్కువగానే ఉంది. కాకపోతే మనకు వాళ్ళు వచ్చేసి 1.5 ఇంచు పడతాయని చెప్పడం జరిగింది. అంటే ఎండల కాలం కాబట్టి ఎక్కువ చెప్తే ఫెయిల్ అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళు తక్కువ నీళ్ళు అనేది చెప్పడం జరిగింది. చూద్దాం మనకు ఎంతవరకు పడతాయని. మనం ఆపిందాన పైపు మార్చడం వల్ల కాసేపు ఆగిందాన కొంచెం నీటి సుక్క అనేది కొంచెం బయటికి రావడం జరిగింది. కాబట్టి
ఒక 15, 20 సంవత్సరాల ముందు జియాలజిస్ట్‌తో పెట్టిన పాయింట్లు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ మధ్య అనేది ఊరు పిలిపించలేదు. అందుకే ఇప్పుడు మొదటిసారిగా పిలిపించడం జరిగింది. ఒక 20 సంవత్సరాల ముందైతే గవర్నమెంటే బోర్ పాయింట్లు పెట్టి బోర్‌లేయడం జరిగేవి. కాకపోతే ఇప్పుడొచ్చేసి ఎవరు లేరు కాబట్టి తక్కువ మంది పిలిపించలేదు. ఇంత అమౌంట్ ఇచ్చి మనం మొదటిసారిగా పిలిపించినాం కాబట్టి చూద్దాం ఎంతవరకు నీళ్ళు వచ్చాయనే ఉద్దేశం. కాకపోతే ఈ వీడియోలను మొత్తం కవర్ చేయలేదు కాబట్టి తర్వాత వీడియోలో ఎన్ని నీళ్ళు పడాయనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై